హలో అండి, నేను ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం కాకరకాయలని తీసుకొని ఆ కాకరకాయకున్న తొక్కున అంతా కానీ మనం పీలర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఆ తిప్పుతూ ఉన్న తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు అనేది ముక్కలకి బాగా పట్టే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది ముక్కలకి బాగా పట్టాలి. ఇలా పట్టిన తర్వాతనే మనకు ఆ కాకరకాయలకు ఉన్న చేదు అనేది కూడా పోతుంది. సో మనం ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా తిప్పుతూ మనం వేయించుకోవాలి. దీనికి ఆయిల్ బాగా పడుతుంది. నేను దీనికోసం వాడే మసాలా ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, కారం ఈ మూడిని కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ చేసుకున్న మసాలాని 80% వరకు ఏగిన ఈ కాకరకాయ ముక్కల్లో వేసి మనం ఈ కారం అనేది బాగా ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఈ కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఈ ఏంపుడు చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అసలు చేదు అనేది అనిపించదు. కారంగా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది. మీకు ఒకవేళ ఈ కాకరకాయ ఫ్రై కానీ నచ్చితే ఒకసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చూసారా ఎలా బాగా తయారైందో. మీకు నచ్చితే లైక్ చేయండి.